మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటల లోపే మేల్కుంటూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ప్రొద్దున్నే 3 నుండి 5 గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు మీకు ఇస్తున్న ఒక సంకేతం లాంటిది. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. ఉదయం 5 గంటల్లోపే మెలకువ రావటం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ రావటం వలన మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు అసలు మీకు ఉదయాన్నే 3 నుండి 5 గంటల్లోపే ఎందుకు మెలకువ వస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయో లేదో మీ ఆత్మ సాక్షిని అడగండి. ఖచ్చితంగా సమాధానం తెలుస్తుంది. అంతేకాదు మీ ఆత్మసాక్షి భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు, కానీ లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవ్వరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే లభిస్తుంది. ప్రొద్దున్నే 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది. దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తారు. దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శంకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలను గురించి మన శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మెలుకుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వేరే ఒకరి మనసును కావాలని బాధపెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది. అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవుతారు.
సూర్య భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తూ ఉంటుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలాగా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది అని అర్థం చేసుకోవాలి. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను ఇస్తూ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇక అప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయి. మీ దుఃఖము దరిద్రము అన్నీ నశించిపోతాయి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ ఈ సమయంలో మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మెలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడు కృపకు పాత్రులు అవుతారు అని అర్థం. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిలా రావాలు, సుప్రభాతం వంటివి వినిపిస్తూ మీరు మేల్కుంటే చాలా మంచిది. ఎవరికైతే ప్రొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్లుగా కూడా మీరు అనుభూతి చెందుతారు. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనే వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలను ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలుగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నాడు. ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరమవుతూ ఉన్నారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటివి చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తూ ఉన్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్లే అర్థం. మీరు ప్రొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంటుందని అర్థం. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా న్యాచురల్గా మీకు మెలకువ వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది అని అర్థం. మీరు మర్చిపోయి కూడా వేరే ఒకరిని హింసించరు. ఎవరికీ హాని కలిగించే పనులు చెయ్యరు. పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉంటాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేల్కొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలుగవు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇంకా చివరిగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతూ ఉన్నారు అంటే ఇది శుభ సూచన కాదు. అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంటిలో అడుగుపెట్టదు. ఫ్రెండ్స్, మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల్లోపే మెలకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని తెలియజేసేటటువంటి 5 రకాల శుభ సంకేతాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది. అది ఏమిటంటే మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి,
మన జీవితం ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయా, ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయా అని ఆలోచిస్తూనే ఉంటాము. మరి అలాంటి మంచి రోజులు వచ్చినప్పుడు మనం గుర్తించుకోగలగటం, ఆ రోజులను ఉపయోగించుకోవటం లాంటి పనులను మనం చేస్తూ ఉండాలి. అంటే మనకు మంచి రోజులు ఎలా వచ్చాయి అని గుర్తించగలగటం, ఆ రోజులను ఉపయోగించుకోవాలి అని మనము తెలుసుకోగలగటమే గొప్ప విషయం. అలాంటి సంకేతాలు ఏమిటి అని తెలిస్తే ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి మంచి రోజులను మనం గుర్తించగలుగుతాము. మరి మనకు మంచి రోజులు వచ్చాయి అని తెలియజేసే 10 శుభ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి మనిషి జీవితంలో ఆశించేటటువంటిది ఏమిటి అంటే మన జీవితం బాగుండాలి, ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అప్పులు ఆర్థిక బాధలు లేకుండా చక్కగా ఆర్థికపరమైన అభివృద్ధితో ముందుకు నడవాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అది జరిగేటటువంటి సందర్భాలు కొన్నే ఉన్నాయి. అలా ఉన్నటువంటి రోజులలో కొన్నిటిల్లో మాత్రమే మనం మంచి రోజులను, అదృష్టాన్ని గుర్తించగలుగుతాము. కొంతమంది వాటిని గుర్తించలేక ఇంకా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. మనం రోజు ఆ సంకేతాలు చూసినా, అవి మనకు ఎదురుపడినా వాటి వల్ల మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోలేక ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. మరి మీ జీవితానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి సంకేతం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం విందాము. మంచి రోజులు అనే వాటిల్లో మంచి, చెడు, ధనలాభం, ఆర్థికపరమైన అభివృద్ధి అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. వాటిని మనం గుర్తించి ముందుకు వెళ్ళగలిగితే మనం జీవితం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఆ 10 సంకేతాలలో మొదటి సంకేతం ఏమిటంటే, మీరు నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు మీకు మెలకువ వచ్చి లేచిన వెంటనే నారాయణ మంత్రాన్ని చెప్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే. అంటే మీరు లేచిన వెంటనే కావాలని కాకుండా అనుకోకుండా నారాయణ నారాయణ అనుకుంటూ ఉన్నట్లయితే మీ జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులకు ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు. కొంతమందికి ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎప్పుడూ మొహం మీద చిరునవ్వు అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎదుటివారు చూసినప్పుడు కానీ, మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీ మొహంలో చిరునవ్వు మాత్రమే ఉంటుంది. మీకు కోపం రాకుండా, మీరు అనవసరంగా ఎవరిని దూషించకుండా ఉండగలిగే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే, అంటే ఎదుటివారు మీతో కోపంగా పౌరుషంగా మాట్లాడినా మీకు కోపం రాకుండా ఉన్నట్లయితే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీ మనసు ప్రతి విషయంలో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ చిరునవ్వు అనేది మీ మొహంపై ఉంటుంది. అటువంటి సమయంలో ఎదుటివారు మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, మీరు ఎలాంటి బాధలు లేనట్టుగా ఉంటారు అని ఎప్పుడైతే మిమ్మల్ని అంటారో అదే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అనడానికి శుభ సూచకం. మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరబోతూ ఉన్నదని, అదేవిధంగా ఆ భగవంతుని కృప మీకు తోడుగా ఉన్నదని, అంతేకాకుండా ఆ భగవంతుడు మీ జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నాడని ఇది సంకేతంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా మీ ఇంటి ముందు ప్రతిరోజు ఒక ఆవు తినడానికి వస్తూ ఉంటే, అంటే మీరు మేత పెట్టినా పెట్టకపోయినా మీ గుమ్మంలోనికి వచ్చి నిలబడుతుంది అంటే ఆ ఆవుకు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలి. 2-3 రోజులు వరుసగా వస్తుంది. మీరే అర్థం చేసుకోవాలి మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని. ఆవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అలాంటి ఆవు మీ ఇంటికి వచ్చినట్లయితే దానికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టడం వలన లక్ష్మీ అనుగ్రహంతో పాటు గోవులో ఉన్న సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇలా ఆవు మీ ఇంటికి వచ్చినట్లయితే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, మీ పరిస్థితులు మారబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో పిల్లలను పెట్టినా లేదా పిచుకులు గూడు పెట్టి దానిలో పిల్లలు పెట్టినట్లయితే మీకు శుభం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు మంచి రోజులు వస్తూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కొంతమంది పిచుకులు ఇంట్లో గూడు పెట్టాయని వాటిని తీసి బయటపడేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అవి పిల్లల్ని పెట్టిన తర్వాత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్లకుండా తర్వాత వాటికి కూడా అదే గూడుగా ఏర్పాటు చేసుకుని ఉండిపోతే మంచిది కాదు. అలా చేసినట్లు అయితే వెంటనే ఆ గూడును తీసి బయటపడేయాలి. కాబట్టి పిచుక లేదా ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు పెట్టుకుంటే అది పిల్లల్ని చేసుకునే వరకు మీకు మంచే జరుగుతుంది. కానీ ఆ పిల్లలు పెద్దవి అయిపోయాక కూడా అక్కడే ఉన్నట్లు అయితే మీకు సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి అవి పిల్లలుగా ఉన్నంత వరకు అవి మీకు మంచి రోజులను అర్థం చేసుకోవాలి.
మీ ఇంట్లో పసిపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారంటే, మీ ఇంట్లో ఆడపిల్లలు సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారంటే, కేరింతలు కొడుతూ ఉన్నారంటే ఇక మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు. వారికి కావాల్సినవి పెట్టినా, వారిని ఎత్తుకు తిప్పినా, ఆడించినా సరే ఏడుస్తూనే ఉంటారు. అలా ఏడవకుండా నవ్వుతూ ఉన్నట్లయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అర్థం. ఎందుకంటే పసిపిల్లలు దేవునితో సమానం. వారిలో ఏ కల్మషం ఉండదు కాబట్టి వారు ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లే, భగవంతుని అనుగ్రహం మీ మీద ఉన్నట్లే అని మీకు మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మీకు కొన్నిసార్లు ధనం ఎప్పుడూ ఖర్చవుతూనే ఉంటుంది. రాబడి లేదు అనుకునే సమయంలో ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది. అలా జరగడానికి కారణం దేవుని అనుగ్రహం మీ మీద ఉంటుందని అర్థం. మీ చేతిలో డబ్బు లేకపోయినా వేరే పని కోసం కావలసిన ధనం అవసరానికి మీ చేతికి వస్తుంది. మీకు అవసరాలకు తగిన ధనం అందుతుంది. ఒకవేళ మీరు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడినా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత మీరు ఆ అప్పును తీర్చగలే ధనాన్ని సంపాదిస్తారు. ఇలా లక్ష్మీ అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. మీరు నిత్య పూజ చేస్తున్నప్పుడు దేవుని పటాలకు పెట్టిన పువ్వులు లేదా బొట్టు, గంధం కానీ కుంకుమ కానీ రాలితే మీకు అదృష్టం కలగబోతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. మీరు పూజ చేసేటప్పుడు దేవుని పటాలు అన్నిటికీ పెట్టిన పువ్వులు, గంధం, కుంకుమలు మామూలుగా అయితే అలాగే ఉండిపోవాలి. కానీ పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ చేసేటప్పుడు అవి రాలిపోతే మీకు అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని అర్థం. అలాగే కన్ను అదరటం అనేది మంచికి సూచనగా చెప్పుకోవచ్చు. ఆడవారికి ఎడమ కన్ను, మగవారికి కుడి కన్ను అదిరితే మీకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు సాధువులు, బ్రాహ్మణులు లేదా ఆవు ఎదురుపడటం, చిన్నపిల్లలు నవ్వుతూ ఎదురుపడినట్లయితే మీరు ఏ పని చేసినా లేదా మీరు ఏ పని మీద అయితే బయటకు వెళ్తూ ఉన్నారో ఆ పనిలో మీకు విజయాలు కలుగుతాయి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అనుకోకుండా ఎవరైనా మీ చేతిలో పాలు లేదా నీళ్లను లేదా తీపి పదార్థాలను పెట్టినట్లయితే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంకేతాలు మీకు ఎదురైనట్లయితే లక్ష్మీ అనుగ్రహం మీకు ఉందని, కాలం సహకరిస్తుందని అర్థం చేసుకోవాలి. మరి విన్నారు కదా, మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు మీరు జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకొని మంచి శుభ ఫలితాలను పొందండి. లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవ్వండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.